గణపతి ఆరాధనను తన నిత్య జీవితంలో చేసుకోవచ్చు. అలా వీలు కాని వాళ్ళు కనీసం ఈ 11 రోజులైనా ఈ విధంగా ఆరాధన చేయాలి. మీరు ఎన్ని రోజులైతే మీ వీధిలో కానీ ఇంట్లో కానీ వినాయకుణ్ణి పెడితే అన్ని రోజులు ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు గణపతి యొక్క గూఢ రహస్యాలను తెలుసుకుందాం. గణపతి అనగా కేవలం ఒక విగ్రహం కాదు, సృష్టి రహస్యం అంతటిని తనలో దాచుకున్న ఒక మహాతత్వం. ఆయన్ని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు, గాని ఆయన స్వరూపంలో అనేక గూఢార్థములు దాగి ఉన్నవి. ఇప్పుడు గణపతి గూఢార్థాలను తెలుసుకుందాం. 1. ఏనుగుతల. ఇది జ్ఞానము, బుద్ధి, విస్తార దృష్టి యొక్క సూచిక. ఏనుగు పెద్ద చెవులు వినయానికి, శ్రద్ధతో వినడానికి సంకేతం. చిన్న కళ్ళు ఏకాగ్రతను సూచిస్తాయి. 2. మానవ శరీరం. భౌతిక లోకంలో జీవిస్తున్న మనుష్యునికి సంకేతం. ఆత్మ లేదా జీవాత్మ మరియు పరమాత్మ లేదా శివతత్వం కలయికను సూచిస్తుంది. 3. ఏకదంతం అనగా ఒక దంతం. ఇక్కడ సత్యం ఒకటే అని తెలియజేస్తుంది. జ్ఞానం కోసం అహంకారం అనే మరొక దంతాన్ని తొలగించబడింది. అనగా ఇక్కడ ఏకదంతం అంటే జ్ఞానముతో ఉండడం, అహంకారాన్ని తొలగించి జ్ఞానముతో ఉండడం అని అర్థం. తొండం శక్తి సౌలభ్యంను సూచిస్తుంది. ఏకకాలములో సున్నితమైన పనులు చేయగలదు, మహాబలమైన పనులు చేయగలదు. మనిషి మేధస్సు కూడా అలానే చిత్తశుద్ధితో ఉపయోగించాలి. 5. వాహనం ఎలుక. మనస్సు యొక్క వికారాలను సూచిస్తుంది. ఎలక ఎప్పుడు గుహలలోకి పరిగెడుతుంది. మనసు కూడా అజ్ఞానాంధకారంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ గణపతి దానిని తన వాహనంగా చేసుకున్నాడు. వికారాలను నియంత్రించి ఆత్మజ్ఞానానికి ఉపయోగించమని సూచన. ఇక్కడ ఇంకొక అర్థముగా తెలివికి సంకేతముగా ఎలుకను సూచిస్తారు. మన తెలివిని తన స్వార్థం కోసం, ఇతరుల నాశనం కోసం కాకుండా దైవీ కార్యమునకు వాడవలను. ఇక్కడ ఉన్న ఎలుక ఎప్పుడు దైవీ కార్యమును చేస్తుంది. మన తెలివిని దైవీ కార్యమునకు అనగా లోక కళ్యాణమునకు, పరహితమునకు వాడవలను. 6. పాశము, అంకుశం. పాశం అంటే ఆకర్షణ, బంధనము. అంకుశం అంటే నియంత్రణకు దారితీసే శక్తి. అనగా మానవుడు దైవము వైపు ఆకర్షితుడు అయ్యి తనను తాను నియంత్రించుకొని యోగ మార్గంలో నడువవలెను. జీవుడు దైవ మార్గంలో నడవడానికి వీటిని ఉపయోగిస్తాడు. 7. మోదకం అనగా లడ్డు. ఆత్మజ్ఞాన ఫలము. భక్తుడు సాధన ద్వారా పొందే పరమానందం. 8. గణపతి స్థానం, మూలాధార చక్రం. యోగ శాస్త్రం ప్రకారం గణపతి మూలాధార చక్రానికి అధిపతి. శరీరంలోని కుండలిని శక్తిని ఆయనే మేల్కొల్పుతాడు. అందుకే ఏ సాధనలోనైనా ముందుగా గణపతిని ఆరాధిస్తారు. దీని అంతరార్థం గణపతి పూజ అంటే కేవలం విఘ్నాలు తొలగించమని ప్రార్థన మాత్రమే కాదు, ఆయన రూపం ఒక ఆధ్యాత్మిక పాఠశాల. వినయం, ఏకాగ్రత, జ్ఞానం, నియంత్రణ, వికాసము, పరమానందం ఇవన్నీ ఆయన రూపంలో దాగి ఉన్నాయి. గణపతి తత్వం దినచర్యలో అనుసరించుటకు సూచనలు. 1. ఉదయం గణపతి ధ్యానం. ఉదయం లేవగానే కళ్ళు మూసి ఓం గం గణపతియే నమః మంత్రాన్ని 11 సార్లు జపించాలి. గణపతి రూపాన్ని హృదయంలో ఊహించాలి. ఈ విధముగా చేసినప్పుడు రోజంతా మనసు ప్రశాంతంగా, అడ్డంకులు తొలగినట్లు అనుభూతి కలుగుతుంది. 2. గణపతి తత్వమును అంతర్గతం చేసుకొనడం. పెద్ద చెవులు, ఇతరుల మాటలను శ్రద్ధగా వినాలి. చిన్న కళ్ళు, మన పనిపై ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏకదంతం, సత్యాన్ని పట్టుకొని ఉండాలి, అహంకారాన్ని వదలాలి. తొండం, మన బుద్ధిని చురుకుగా, వినయముగా ఉపయోగించాలి.
వాహనం ఎలుక, వికారాలను నియంత్రించాలి. మనసు చీకటిలోకి వెళ్ళనివ్వకూడదు. ఎలుకలా ఎల్లప్పుడూ దైవీ కార్యం చేయాలి, అనగా వినాయకుణ్ణి వాహనంగా ఉన్న ఎలుక అని అర్థం. 3. నిత్య సాధన. మంత్ర జపం. ఓం గం గణపతియే నమః లేదా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే నమః మంత్రాన్ని రోజు జపించాలి. మోదక ధ్యానం. మోదకం అంటే ఆనంద ఫలం. రోజు 2 నిమిషాలు మన కృషి ఫలితాన్ని, ఆత్మజ్ఞానాన్ని ధ్యానం చేయాలి. మూలాధార చక్ర ధ్యానం. శరీరంలో నడుము క్రింద మూలాధార స్థానంలో ఒక ఎరుపు కాంతి ప్రకాశిస్తున్నట్లు ధ్యానం చేయాలి. ఆ కాంతిలో గణపతి రూపం ఉందని భావించాలి. 4. దినచర్యలో అనుసరించవలసిన గణపతి గుణాలు. వినయము, సహనము, ఏకాగ్రత, సత్యనిష్ట, నియంత్రణ, ఆనందం. 5. సాయంకాల గణపతి స్మరణ. రోజంతా చేసిన పనుల ఫలితాన్ని గణపతికి సమర్పించాలి. 5. సాయంకాల గణపతి స్మరణ. రోజంతా చేసిన పనుల ఫలితాన్ని గణపతికి సమర్పించాలి. నా పనులు అన్నీ నీ ఆశీర్వాదంతో సాఫల్యం చెందాయి అని భావించాలి. భోజనం ముందు చిన్న ప్రార్థన. విఘ్నేశ్వర, నా మనసులోని అడ్డంకులను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించు. 6. గూఢార్థం. గణపతి పూజ అనేది విఘ్నాల తొలగింపు మాత్రమే కాదు, అది మన ఆత్మయాత్రకు మొదటి అడుగు. మూలాధార చక్రాన్ని మేల్కొల్పే శక్తి ఆయనే. అందువల్ల ఏ ఆధ్యాత్మిక సాధనలో ప్రారంభంలోనూ గణపతి ఆరాధన తప్పనిసరి. ఇలా చేస్తే గణపతి తత్వం మన జీవితంలో భాగమవుతుంది. ఆయనను మనసులో ఉంచితే అడ్డంకులు తొలగి జ్ఞానం, శాంతి, ఆనందం పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.